కులదేవత శాపం వల్ల ఎలాంటి పరిణామాలుంటాయి? మీ ఇంటి దేవతను తెలుసుకోవడం ఎలా? ఈ కష్టాల నుంచి కులదేవత మాత్రమే గట్టెక్కించగలదు. మీ కుటుంబంలోని వృద్ధులు, తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు లేదా ఇతర పెద్దవారిని కులదేవత గురించి అడగడం సులువైన మార్గం. తరతరాలుగా పూజిస్తున్న దేవత గురించి వారికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇది కులదేవతను తెలుసుకునే ప్రాథమిక పద్ధతి. కొన్ని కుటుంబాలకు తమ పూర్వీకుల గురించి, వారు ఆరాధించిన దేవతల గురించి వంశావళి రికార్డులు, వంశవృక్షం ఉంటాయి. వాటిని పరిశీలించడం ద్వారా కులదేవతను తెలుసుకోవచ్చు. పాత దేవాలయాలు, గ్రామ దేవతలు, మీ పూర్వీకులు నివసించిన గ్రామాలలో ఉన్న దేవాలయాలను పరిశీలించండి. కొన్నిసార్లు గ్రామ దేవతే ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాలకు కులదేవతగా ఉంటారు. మీ ఇంటి పేరుతో సంబంధం ఉన్న దేవాలయాలు, వాటిలో పూజించే దేవతలను తెలుసుకోండి. జ్యోతిష్యులను సంప్రదించడం. కొన్నిసార్లు జ్యోతిష్యులు లేదా పండితులు మీ జన్మ నక్షత్రం, గోత్రం లేదా ఇతర జ్యోతిష్య వివరాల ఆధారంగా కులదేవతను గుర్తించడంలో సహాయపడగలరు. కొంతమంది ప్రసన్న జ్యోతిష్యం ద్వారా కూడా కులదేవతను తెలుసుకుంటారు. ఇష్టదైవాన్ని పూజించడం. మీకు కులదేవత ఎవరో అస్సలు తెలియకపోతే మీరు మీ ఇష్టదైవాన్ని నిత్యం పూజించడం కొనసాగించవచ్చు. కొన్నిసార్లు ఇష్టదైవ ఆరాధన ద్వారానే కులదేవత గురించి ఏదో ఒక రూపంలో సూచన లభించవచ్చు. అలా జరగకపోయినా మీ ఇష్టదైవాన్నే కులదేవతగా భావించి పూజించవచ్చు. వంశాచారాలు, సంప్రదాయాలు. మీ కుటుంబంలో ఏమైనా ప్రత్యేకమైన పండుగలు, ఆచారాలు లేదా ప్రథమ పూజలు ఏ దేవతకు చేస్తుంటారు అని గమనించండి. ఇది కులదేవతను గుర్తించడానికి ఒక సూచన కావచ్చు. కులదేవత శాపం అంటే ఏమిటి? కులదేవత శాపం అనే పదాన్ని సాధారణంగా వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం లేదా కొన్ని ఆధ్యాత్మిక నమ్మకాల్లో ఉపయోగిస్తారు. అయితే ఇది దేవత నేరుగా శపించడం కంటే వంశంలో కులదేవత ఆరాధనను విస్మరించడం వల్ల కలిగే ప్రతికూల పరిణామాలను సూచిస్తుంది. వంశపారంపర్యంగా పూజించబడుతూ వచ్చిన కులదేవతను నిర్లక్ష్యం చేయడం, వారి పూజలు, ఆచారాలు సక్రమంగా చేయకపోవడం లేదా పూర్తిగా మర్చిపోవడం వల్ల ఆ వంశానికి అనుకూలమైన దైవిక శక్తి మద్దతు కోల్పోవడం. ఇది ఒక శాపంలా కాకుండా రక్షణ కవచం లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులుగా భావించాలి. కులదేవత శాపం వల్ల ఎలాంటి పరిణామాలుంటాయి? కులదేవతను నిర్లక్ష్యం చేయడం వల్ల లేదా కులదేవత శాపం వల్ల కింది ప్రతికూల పరిణామాలు కలగవచ్చని నమ్ముతారు. ఆర్థిక సమస్యలు. సంపాదించిన ధనం నిలవకపోవడం, అనవసర ఖర్చులు పెరగడం, అప్పులు కావడం, వ్యాపారంలో నష్టాలు రావడం లాంటి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు. కుటుంబ సభ్యులలో తరచుగా అనారోగ్యాలు, దీర్ఘకాలిక వ్యాధులు, మందులకు లొంగని జబ్బులు రావడం. సంతాన సమస్యలు. సంతానం కలగకపోవడం, ఆలస్యంగా కలగడం, సంతానం ఆరోగ్యంగా లేకపోవడం లేదా సంతానం వల్ల సమస్యలు రావడం. కుటుంబ కలహాలు. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం లోపించి తరచుగా గొడవలు, విభేదాలు, అపార్థనలు తలెత్తడం. వ్యాపార ఉద్యోగ సమస్యలు. ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, పదోన్నతులు రాకపోవడం, వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం. వివాహ సమస్యలు. వివాహం ఆలస్యం కావడం, వివాహ బంధంలో సమస్యలు రావడం లేదా సరిపడని సంబంధాలు ఏర్పడటం. మానసిక అశాంతి. నిరంతరం మానసిక ఒత్తిడి, ఆందోళన, ప్రశాంతత లోపించడం. రక్షణ లోపం. కులదేవత ఆశీస్సులు లేకపోవడం వల్ల దైవిక రక్షణ కోల్పోయి ప్రమాదాలు లేదా అశుభాలు తరచుగా జరుగుతాయి. పరిహారం. కులదేవత శాపం ఉందని భావిస్తే వెంటనే కులదేవతను గుర్తించి వారి ఆలయాన్ని సందర్శించి భక్తి శ్రద్ధలతో పూజలు, నైవేద్యాలు సమర్పించడం ఉత్తమం. వీలైతే కులదేవతకు సంబంధించిన హోమాలు, అభిషేకాలు చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు. తరచుగా కులదేవతను స్మరించుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేయడం వల్ల తిరిగి వారి అనుగ్రహం పొందవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.